విశాఖలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలోని నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మిస్సింగ్ కేసుల్లో పోలీసులు అలసత్వం వ్యవహరిస్తున్నారని మహిళలు ఫైర్ అయ్యారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసనకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖలో మహిళలకు రక్షణ లేదని చెప్పి ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా జరిగిన 4th టౌన్ లిమిట్స్ లో జరిగినటువంటి సంఘటన ఇందుకు ఉదాహరణగా చూస్తున్నారు. ఎందుకంటే ఒక మైనర్ మహిళపై జరిగినటువంటి అత్యాచార ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కూడా ప్రారంభమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు విశాఖలో తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, మనం ఏ విధంగా చూసుకోవాలి? ఏ విధంగా చూడడం అంటే అన్ని చోట్ల జరుగుతాయి, కానీ విశాఖలో ఈ మధ్య చాలా పెరిగిపోయింది. అత్యాచార సంస్కృతి పెరిగింది, అత్యాచారాల సంఘటనలు కూడా పెరిగాయి. ఎందుకంటే ఈ సామూహిక అత్యాచార ఘటన 31 వెలుగులోకి వచ్చింది. 1వ తేదీన మధురవాడలో ఒక మేనమామ సొంత మేనకోడల్ని మైనర్ గర్ల్ని రేప్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అంటే కొత్త సంవత్సరం కర్టన్ రైజింగే అత్యాచారాలతో జరిగింది విశాఖపట్నంలో. అంటే ఒక ప్రశాంతంగా ఉంటాదని పేరుపడిన నగరంలోనే ఎన్ని రకాలైనటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి నేరాలు జరుగుతున్నాయనంటే ఎక్కడ లోపం జరుగుతుంది. 17వ తేదీన మిస్ అయినటువంటి అమ్మాయి 18వ తేదీన కంప్లైంట్ అందుకున్న పోలీసులు ఎందుకు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు? ఆ అమ్మాయి సిటీలోనే 3 రోజుల పాటు 13 మంది ద్వారా ఆమె అత్యాచారానికి గురవుతూ ఉంటే ఒక పక్క పోలీసులు టేబుల్ మీద మిస్సింగ్ కంప్లైంట్ పెట్టుకుని కూర్చున్నారు. ప్రతిసారి ఒకేలాగా యాక్ట్ చేస్తారనా? వాళ్ళని దైవాం సంబూతులుగా లాగా చేయాలని మనం కూడాను ఏదో మూలని ఏదో రోడ్లో ఎక్కడో ఏదో నేరం జరగచ్చు, కానీ నేరం జరిగిన తర్వాత అయినా కానీ దాని పట్ల పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణమైంది. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే, ఎందుకు మిస్సింగ్ కంప్లైంట్ల పట్ల మీకు ఇంత నిర్లక్ష్యం? మీరెందుకు మిస్సింగ్ కంప్లైంట్ సీరియస్ గా తీసుకోరు? మగవాళ్ళ మిస్సింగ్ సంగతి పక్కన పెడదాం, స్త్రీలు, బాలికలు, యువతులు, ఈ ముగ్గురులో ఎవరు మిస్ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే ఎవరితోనే వెళ్ళిపోయి ఉంటది అనేది, లాభర్ దగ్గర ఉండి ఉంటది అనేది వీళ్ళు ఆలోచించేస్తారు. వెంటనే ఆలోచించు, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? పోలీసులు వేరే మైండ్ తో ఏముంటారు, మామూలు మైండ్ తోనే ఉంటారు. కానీ వాడి చేత చట్టం ఉంది, అది ఎన్ఫోర్స్ చేయాలి. ఎన్ఫోర్స్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో కూర్చొని ప్రయోజనం ఏంటి? అందుకని ఈ సంఘటనలో 4th టౌన్ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. సంబంధిత బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మైనర్ బాలికలను తీసుకుని వస్తేనంటే రూమ్ ఎలాగిస్తారు లాడ్జ్ వాళ్ళు? ఎస్, ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, ఈ హోటల్స్ ఏవేవైతే అమ్మాయిని తిప్పారో ఆ హోటల్ యజమానుల మీద ఆ హోటల్ సిబ్బంది ఈ మైనర్ గర్ల్ని తీసుకొని ఈ మగవాళ్ళు తిరుగుతుంటే ఎందుకు పోలీసులు తెలియజేయలేదు అనే దానికి ఒక క్వశ్చన్. తెలియజేయకపోవడం నేరం కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళని కూడా బాధ్యులను చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే నువ్వు హోటల్ వ్యాపారం చేస్తున్నావు, ఎవరి జీవితాలు పోవాలి? ఆ జాగ్రత్త ఉండాలి కదా, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, బీచ్ లోని గానీ లేకపోతే హోటల్స్ లో గానీ లాడ్జెస్ మీద గానీ పోలీసుల విజిలెన్స్ అనేది స్త్రీల భద్రత రక్షణ కోణంలోంచి జరగాలని దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క వైఖరి మొత్తం కూడా పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని చెప్పి మహిళా సంఘాల ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే 4th టౌన్ లిమిట్స్ లో జరిగింది కదా, 4th టౌన్ సీఏ అక్కడ సిబ్బంది కూడా కొంత నిర్లక్ష్యం వ్యవహరించారు కాబట్టి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ కమిషన్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ ఘటన మాత్రం 17వ తారీఖున అమ్మాయి మిస్ అయితే 18వ తారీఖున పోలీస్ మిస్సింగ్ కేసు నమోదైనప్పటికీ కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్లే అమ్మాయి దఫాలుగా అత్యాచారానికి గురయ్యి దాదాపు 14 రోజుల పాటు నరకయాతన అనుభవించింది. దాదాపు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విచారించిన తర్వాత ఇప్పటికే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తోంది. అయితే మరికొంత ప్రధాన నిందితులు జార్ఖండ్ పారిపోయారని చెప్పి తెలుస్తుంది. కనుక వాళ్ళని పట్టుకునేందుకు ఒక టీం కూడా అక్కడికి వెళ్ళింది. ఏ క్షణంలో సరే వాళ్ళని పట్టుకున్న తర్వాత మొత్తం అందరినీ కూడా విశాఖ తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెడతామని చెప్పి ఇటు పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శివాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.